నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్. సంతానలేమి సమస్య ఉన్నప్పుడు ట్రీట్మెంట్ పొందాలంటే ముందు ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు, అంటే పరీక్షలు చేస్తారు. వీటి గురించి అవగాహన ఉంటే మీకు అవేర్నెస్ పెరిగి ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలనేది మీకు ఎంచుకోవడం చాలా ఈజీ. సో దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. మొదటిగా ఏంటంటే హార్మోనల్ ఇన్వెస్టిగేషన్. ఇవి ఏంటి? మీ బాడీలో ఉన్న హార్మోన్స్ గురించి తెలుసుకోవడం. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి సిగ్నల్స్. వివిధ బాడీ పార్ట్స్ మీద పనిచేసే హార్మోన్స్ ఉంటాయి, కానీ సంతానలేమి సమస్య అవుతుంటే కొన్ని ముఖ్యమైన హార్మోన్స్ చెక్ చేయడం జరుగుతుంది. ఆడోళ్ళలో FSH అనే హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇది అండాశయం మీద యాక్ట్ చేసినప్పుడు, పనిచేసినప్పుడే అండం పెరుగుతుంది. LH ల్యూటినైజింగ్ హార్మోన్, ఇది కూడా అండాశయాల మీద పనిచేసినప్పుడు అండం అనేది విడుదలవుతుంది. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అండాశయాల క్వాలిటీ బాగా పెడుతుంది. ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ గర్భసంచిని పెంచుతుంది. గర్భసంచి పెరిగినప్పుడే పిండం వచ్చింది అనుకోండి, అక్కడ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ హార్మోన్స్ గురించి కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ 4 చెప్పిన హార్మోన్స్ పీరియడ్ కి 2 రోజు చెక్ చేస్తారు. ఇవి చెక్ చేసిన తర్వాతనే ట్రీట్మెంట్ ఏం చేయాలి, సమస్య ఎక్కడ ఉందనేది తేల్చడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఇంకా చాలా పరీక్షలు ఉన్నాయి, బట్ హార్మోనల్ ఇష్యూస్ ఉంటే ఈ పరీక్షలు చాలా ఇంపార్టెంట్. ఇవి కాకుండా ఇంకొన్ని హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్, మీరు చాలా విని ఉంటారు. థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, ఎక్కువ ఉండడము దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు, తక్కువ ఉండడము దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. అలాంటప్పుడు కూడా ఓవ్యులేటరీ డిసార్డర్స్, అంటే అండం విడుదల అవ్వకపోవడానికి ఒక పెద్ద కారణం థైరాయిడ్ ఇష్యూస్. సో థైరాయిడ్ ఎలా ఉందో కూడా కనుక్కుంటారు. ప్రోలాక్టిన్ అనే హార్మోన్, ఈ ప్రోలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాదు. ప్రోలాక్టిన్ ఒక హార్మోన్ ప్రెగ్నెన్సీ తర్వాత తల్లి పాలు తాపిస్తున్నప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్. సో ఈ ప్రోలాక్టిన్ ఎక్కువ ఉన్నప్పుడు బాడీ అనుకుంటుంది ప్రెగ్నెన్సీ ఉంది, అండం విడుదల చేయకూడదు అనేసి బాడీ ప్రిపేర్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని మనం తగ్గించుకోవాలి. చాలా సింపుల్ ట్రీట్మెంట్, టాబ్లెట్స్ ఇస్తారు. 2-3 వీక్స్ లోనే అది నార్మల్ అవ్వచ్చు. అండ్ మీకు ఈ ఓవ్యులేటరీ ప్రాబ్లమ్స్, అండం విడుదల అవడానికి ఇదే కారణం అనుకోండి, అవి సర్దుకుపోయి మీకు సక్సెస్ వచ్చే ఛాన్సెస్ చాలా బాగుంటాయి. సో హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అసలు మీకు ఓవ్యులేషన్ సరిగా అవుతుందా లేదా అనేది కనుక్కుంటారు. అది ఎలా కనుక్కుంటారు? మీకు ఈ LH అనే హార్మోన్ పీరియడ్ కి మధ్యలో ఎక్కువ అవుతుందా లేదా, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ సరిగా పెరుగుతుందా లేదా అనేది బ్లడ్ టెస్ట్ ద్వారా తేల్చడం జరుగుతుంది. సో ఓవ్యులేటరీ డిస్టర్బెన్సెస్ ఉన్నాయా లేవా అనేది ఈ పరీక్షల ద్వారా తేలుస్తారు. ఇమేజింగ్ టెస్ట్ అంటే స్కాన్స్, అల్ట్రాసోనోగ్రఫీ అంటారే. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 2 స్కాన్ చేద్దామంటారు. భయపడకూడదు. ఈ స్కాన్స్ ద్వారా చాలా మటుకు మనము సమస్య ఎక్కడుందో అనేది తేల్చవచ్చు. ఈ స్కాన్ ద్వారా అండాశయాలు అండాలు ఎలా ఉన్నాయి తెలుసుకుంటారు. దీన్ని యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అంటారు, AFC అని అనుకుంటారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది కరెక్ట్ వాల్యూ, కరెక్ట్ నంబర్ తెలియాలంటే పీరియడ్ కి 2 రోజు నుంచి 4 రోజుల దాకా చేసుకోవచ్చు. సో ఇది చేసినప్పుడు అండాలు మీ వయసుకి తగ్గట్టుగా ఉన్నాయా లేదా వయసు తక్కువ ఉన్నా చాలా తక్కువ ఉన్నాయా అనేది తేల్చడం జరుగుతుంది. వయసు బాగుంది, హార్మోన్ లెవెల్స్ బాగున్నాయి, కానీ PCOD సింప్టమ్స్ ఉన్నాయి అనుకోండి, అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉండడము, ఒంటి మీద జుట్టు ఎక్కువ ఉండడము, అలాంటప్పుడు ఈ PCOS ఉందా లేదా అనేది కూడా స్కాన్ ద్వారా తేలుస్తారు. అలాంటప్పుడు ఓవరీస్ లో అండాశయాలు చాలా మటుకు అండాలు పెరుగుతుంటాయి, విడుదల కావు అని పెరుగుతుంటాయి అన్నమాట. సో PCOS కూడా స్కాన్ ద్వారా కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. స్కాన్ ద్వారా గర్భసంచిలో సమస్యలు ఉన్నాయా లేదా కూడా తెలుసుకోవచ్చు. గర్భసంచి ఆకారం బాగుందా, గర్భసంచి ఆకారం బాగుంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, అంటే గడ్డలు అనమాట. ఈ గడ్డలు ఎక్కడున్నాయి? గర్భసంచి పొరలో ఉందా, గర్భసంచి బయట ఉందా, గర్భసంచి షేప్ బాగా చేయట్లేదా, కాదు గర్భసంచి షేప్ పాడు చేస్తుందా, గర్భసంచిలో చాలా స్పేస్ ఆక్యుపై చేస్తుందా, ఇవన్నీ కూడా స్కానింగ్ ద్వారా తేల్చవచ్చు. ఇది ఒక పెద్ద ఇన్వెస్టిగేటివ్ టూల్. అంటే మేము ఇది వాడతాం. ఇది వాడినప్పుడు గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అనేది తేల్చడం జరుగుతుంది. ఇవి కాకుండా ట్యూబ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే అండం విడుదలైనప్పుడు ట్యూబ్స్ వచ్చి వెయిట్ చేస్తున్నాగా కణాలు ఉంటే ఫలదీకరణం అక్కడే అవుతుంది. సో ట్యూబ్స్ చాలా ఇంపార్టెంట్. అవి ఓపెన్ ఉండాలి. గర్భసంచికి ఇటొక వైపు అటొక వైపు ఉంటుంది. అండం అనేది ఈ అండాశయాల నుంచి రైట్ నుంచి ఓవ్యులేట్ అవ్వచ్చు, లెఫ్ట్ నుంచి ఓవ్యులేట్ అవ్వచ్చు. కాబట్టి 2 ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి. ఒక ట్యూబే ఓపెన్ ఉందనుకోండి, మీ ఛాన్స్ 50% తగ్గిపోతుంది.
ఈ ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా, అంటే 2 ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేవా అనేది హెచ్ఎస్జి హిస్ట్రోసాల్పింగోగ్రామ్ అనే టెస్ట్ ద్వారా తెలుస్తారు. ఏం చేస్తారంటే గర్భసంచిలోకి ఒక డై వేస్తారు, రంగు అనుకోండి. ఈ రంగు అనేది 2 వైపుల నుంచి బయటకు వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నట్టు. ఒక వైపు నుంచి వస్తే ఒక ట్యూబే ఓపెన్ ఉన్నట్టు, అసలు బొత్తిగా బయట రాలేదనుకోండి, అలాంటప్పుడు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నట్టు తేల్చడం జరుగుతుంది. ఈ ట్యూబ్ బ్లాకేజెస్ చాలా కారణాల వల్ల కావచ్చు. హైడ్రోసాల్పింగ్స్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల నీరు నిండిపోవడము, లేదా ఎక్టోపిక్, ఇంతకుముందు మీకు ఏదైనా ప్రెగ్నెన్సీ ట్యూబ్లోకి వచ్చి ఆ ట్యూబే తీసేయడం జరిగింది అనుకోండి, అలాంటివి కూడా ఈ హిస్ట్రోసాల్పింగోగ్రామ్ ద్వారా తేల్చడం జరుగుతుంది. సో ట్యూబ్ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. జెనెటిక్ టెస్ట్ ఉంటాయి కొన్ని, అంటే క్యారియోటైప్ అంటారు. ఈ క్యారియోటైప్ వల్ల మీ క్రోమోజోమ్స్ అన్నీ ఉన్నాయా, కరెక్ట్గా నంబర్స్ బాగున్నాయా, లేదా తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా తేల్చుకుని జెనెటిక్ కారణాల వల్ల సంతానలేమి సమస్య అవుతుందా లేదా అనేది తెలుసుకుంటారు. ఇవి ఆడవాళ్ళలో కొన్ని ఇన్వెస్టిగేషన్స్. పురుషుల్లో కూడా తెలుసుకోవాలి కదా. యాక్చువల్లీ ఒక కపుల్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇద్దరిని ఇన్వెస్టిగేట్ చేయాలి. ముందు ఆడవాళ్ళకి చేసేసి పురుషుల్ని తర్వాత చేసుకుందామని కాదు, ఆ హస్బెండ్ ని కూడా అదే విజిట్ లో సిమెన్ అనాలిసిస్ చేయగలిగితే మంచిది. సిమెన్ అనాలిసిస్ కి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే 3 రోజులు గ్యాప్ ఉంటేనే ఈ కణాల పరీక్ష చేయించుకోవాలి. బట్ ఈ గ్యాప్ ఉందనుకోండి, అలాంటప్పుడు కణాల పరీక్ష చేయించుకోవచ్చు. ఈ కణాల పరీక్ష కాకుండా హార్మోనల్ టెస్ట్ ఉంటుంది. పురుషుల్లో కూడా హార్మోనల్ ఇష్యూస్ ఉండొచ్చు. ఎఫ్ఎస్హెచ్ సరిగా ఉండకపోవడము, ఎల్హెచ్ అనే హార్మోన్ బాగుండకపోవడము, టెస్టోస్టిరోన్ అనేది మేల్ హార్మోన్, ఇది సరిగా లేదనుకోండి కణాల ఉత్పత్తి సరిగా అవ్వదు. సో టెస్టోస్టిరోన్ తక్కువ ఉందా అనేది కూడా తేల్చడం చాలా ఇంపార్టెంట్. పురుషుల్లో కూడా జెనెటిక్ కారణాల వల్ల కావచ్చు, ఇవి కూడా తేల్చడం జరుగుతుంది. సో ఇవి కూడా తేల్చడం జరగాలి. ఆ టెస్ట్ కూడా చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ చేసినప్పుడు సమస్య ఎక్కడుందో కనుక్కొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆప్షన్స్ చెప్తారు, ఏజ్ బట్టి మీరు ఆ డెసిషన్ తీసుకోవాలి. వయసు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. ట్రీట్మెంట్ ఎలా చెప్తారో డాక్టర్స్ అది వింటే మీకు సక్సెస్ రేట్ తొందరగా వస్తుంది. వయసు తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే టాబ్లెట్స్ ఇచ్చుకుంటూ ఐయుఐ చేసుకుంటూ చేసుకోవాలి. సమస్య ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఐవిఎఫ్ లేదా ఇక్సీ అనేది చేయడం జరుగుతుంది. వీటి గురించి ఇంకా వివరాల కోసం, ఇన్వెస్టిగేషన్స్ గురించి ఇంకా మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విజిట్ చేయండి.